గుంటూరు జిల్లా సీతానగరం వద్ద కొండవీటి వాగు దగ్గర నదిలో నుంచి 19 గేట్లుంటాయి. వీటిలో 2 గేట్లకు భారీగా లీకులుండటంతో నదిలో నుంచి నీరు తిరిగి కొండవీటి వాగులోకి వస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. కొండవీటి వాగు వద్ద ప్రవాహం అయితే అత్యధికంగా ఉంది. మొత్తం సూయిజ్ గేట్లను ఎత్తి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ మనం ఒక పరిస్థితిని అయితే గమనించవచ్చు. ఏదైతే లిఫ్ట్కి సంబంధించినటువంటి గేట్లు ఉంటాయో ఆ లిఫ్ట్ గేట్ల వద్ద 2 గేట్ల వద్ద అత్యధికంగా ప్రవాహం అయితే బయటికి వెనక్కి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే నదికి అటువైపు నుంచి ప్రవాహం ఇటువైపు కూడా వచ్చేస్తున్న పరిస్థితుల్లో ఏదైతే లిఫ్ట్ గేట్లు ఉంటాయో ఆ లిఫ్ట్ చేసినప్పుడు ఆ లిఫ్ట్కి సంబంధించి సూయిజ్ లిఫ్ట్ గేట్ల నుంచి కూడా అటువైపుకి నదిలోకి నీటిని వదులుతుంటే నదిలో నుంచి వెనక్కి మళ్ళీ తిరిగి నీటి ప్రవాహం 2 గేట్ల నుంచి వచ్చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మొత్తం గేట్లు అయితే మనం గమనించవచ్చు. పూర్తిగా దింపేసినటువంటి గేట్లు అయితే మనం లిఫ్ట్ దగ్గర ఉంటాయి. అయితే మొత్తం దింపేసినప్పటికీ కూడా ఇటు పక్కన లిఫ్ట్ చేస్తున్నది ఏదైతే ఉందో ప్రవాహం, ఆ లిఫ్ట్ చేస్తున్నటువంటి ప్రవాహం మొత్తం అంతా కూడా ఎంత లిఫ్ట్ చేస్తున్నా నదిలో నుంచి వెనక్కి నీరు వస్తున్న పరిస్థితుల్లో ఎన్నిసార్లు ఎంత లిఫ్ట్ చేసినా అదే పరిస్థితి ఉంటుంది. అలాగే ఇంకొక పక్కన మనం చూస్తే గుర్రపు డెక్క తూటికాడ కూడా మనం గమనించవచ్చు. గుర్రపు డెక్క తూటికాడ కూడా అత్యధికంగా ఇక్కడ చేరిపోయినటువంటి పరిస్థితి. ఈ గుర్రపు డెక్క తూటికాడ వల్ల కూడా కొంత ప్రవాహం ముందుకు వెళ్ళడానికి కానీ ఒకవేళ వెళ్ళినటువంటి ప్రవాహం వెనక్కి వచ్చేయడానికి కానీ ఈ రెండింటికి కూడా అది కూడా కొంత కారణమయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అటు వరద ప్రవాహం కనుక మరింత ఉధృతంగా వచ్చినట్టయితే ఇదంతా కొండవీటి వాగుకు కొంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితినే తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ జేసీబీలని తీసుకొచ్చి ఎంత వర్క్ చేసినప్పటికీ కూడా ఇంకా పరిస్థితులు అయితే మాత్రం చక్కదిద్దినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇక్కడి నుంచి కూడా ఏదైతే నీటి ప్రవాహం ఉందో ఆ నీటి ప్రవాహం వెనక్కి తిరిగి రాకుండా వెంటనే ఆ గేట్ల వద్ద చర్యలు తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా ఇటు ఎంత లిఫ్ట్ చేసినప్పటికీ కూడా ప్రయోజనం అయితే మాత్రం చాలా తక్కువగానే ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొండవీటి వాగు దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇవి. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రామ్, ఎన్టీవీ, కొండవీటి వాగు వద్ద నుంచి.